కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి ప్రజాభిప్రాయాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్ని 50% వరకు తగ్గించడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించే ఈ నిర్ణయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పీఎం గారి ఆదేశాల మేరకు ఇంధనం రేట్లు పెరగడం మూలంగా పీఎం గారు మొన్న హైదరాబాద్ వచ్చి ఇంధనం వాడకం అనేది తగ్గించాలి, అలాగే సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క కాన్వే 50% తగ్గించారు. వాళ్ళు 6 కార్లు తిరిగే వాళ్ళు ఇప్పుడు 4 కార్లు తిరుగుతున్నారు. అలాగే కొంతమంది సైకిళ్ళ మీద రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం కూడా చేస్తున్నారు. అదంతా బాగానే ఉంది. కాకపోతే ఈ యొక్క ఇంధనం రేట్లు అనేది బాగా 10 రూపాయల దాకా పెరిగిపోయింది. అది కూడా తగ్గిస్తే బాగుందని చెప్పి ఆశిస్తున్నాం. అలా తగ్గించకుండా అలా ఉంటే కనుక మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయి గ్యాస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా తగ్గించే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. సీఎం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సీఎం గారి కాన్వే అండ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కాన్వే కూడా తగ్గించడం మంచి విషయమే. కాకపోతే పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల మాలాంటి సామాన్యుల మీద అధిక భారం పడుతుంది. దాన్ని మీరు కొద్దిగా తగ్గిస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. పీఎం గారి ఆదేశాల మేరకు సీఎం గారి కాన్వే సంఖ్య తగ్గించడం అనేది, ఇలా తగ్గించి ఇంధనం పొదుపు చేయడం అనేది చాలా మంచి ఆలోచన. అలాగే ఈ ఇంధన ధరలు కానీ, పెట్రోల్ రేట్లు కానీ తగ్గిస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన. వారు తీసుకునే నిర్ణయం చాలా ఆనందకరంగా ఉంది. మాలాంటి వారికి ఇంకా మోటివేషనల్గా ఉంటుందని ఆలోచన. అలాగే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మీద సబ్సిడీ ఇస్తే మాలాంటి వారికి ఇంకా సహాయకరంగా ఉంటుంది. ఈ రోజున మనం ప్రపంచవ్యాప్తంగా కూడా గమనిస్తున్నాం. యుద్ధం ఉన్న పరిస్థితుల రీత్యా ఇంధనం అనేది, గ్యాస్ అనేది కొద్దిగా పొదుపుగా వాడుకోమని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడంతో మరి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వాళ్ళకు ఉన్న ఎస్కార్ట్ను కూడా తగ్గించుకొని యుద్ధ పరిస్థితుల ప్రభావం వల్ల ఇంధనం పొదుపు చేయడం కోసం అని చెప్పి మరి వాళ్ళు కూడా సైకిళ్ళ మీద ప్రయాణం చేయటం, బస్సుల్లో ప్రయాణం చేయటం, ట్రైన్లలో ప్రయాణం చేయడం కూడా మనం గమనిస్తున్నాం. ప్రజలు కూడా పరిస్థితుల్ని కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అన్ని దేశాల కంటే కూడా మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో మరి ఇంధనానికి కొంత ఇబ్బంది పడకుండానే ఉన్నాం. ముందు రోజుల్లో ఇంకా ఇబ్బంది రాకుండా ఉండాలంటే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇంధనాన్ని కొంచెం తగ్గించి వాడటం మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే దేశంలో అంటే మే నెలలో వరుసగా 10 రోజుల టైంలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. మరి ప్రజల మీద మరి జీవన స్థితి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పొదుపు పాటించడం అనేది కరెక్టే, అందరికీ మంచిదే. అదే సందర్భంలో మరి ప్రజాసేవకు వచ్చామని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నెలకి లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు సామాన్య మానవుడికి 300 రూపాయలు మినిమం ఫోన్ రీఛార్జి, కానీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి 900 రూపాయలు రీఛార్జ్ తీసుకుంటున్నారు. వీటిని తగ్గించుకుంటే ప్రజలకు ఉపశమనం అవుతుంది. కాబట్టి ఇటువంటి పొదుపు చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.